హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనే వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు ఏం తింటున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఫస్ట్ మార్నింగే దోశ అండ్ చట్నీ అయితే తిన్నాను. రెడ్ రెడ్ చట్నీ అనమాట. నాకైతే పర్సనల్గా నచ్చుతుంది. సో నచ్చని వాళ్ళు వైట్ చట్నీతో కూడా తినొచ్చు. సో అలా దోశ అండ్ రెడ్ చట్నీతో మంచిగా టిఫిన్ అనేది చాలా లైట్గా తీసుకున్నాను. అది ఎందుకో మీకు కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది. సో లైట్గా టిఫిన్ తీసుకున్న తర్వాత నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న బార్లీ వాటర్ ఉన్నాయి. సో అవి నేను మంచిగా బాయిల్ చేసుకొని అందులో లెమన్ వేసుకొని తాగుతాను అనమాట. సో అంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. అది ఎలా అనేది కూడా మీకు సపరేట్గా ఒక వీడియో కావాలన్నా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ యొక్క వాటర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే తప్పకుండా ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన అమ్మాయిలు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పట్లో మనకి మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. హస్బెండ్ అనేటోడు పట్టించుకోడు, అత్త వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో ఎవరు మనల్ని అర్థం చేసుకోరు అనే ప్రెజర్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇట్లా ప్రతిదీ ఉంటుంది అనమాట. సో అవన్నీ దాని నుంచి మనకు ఒక పీస్ఫుల్ కావాలి, మన బాడీ ఒక ఎనర్జెటిక్ ఉండాలి అంటే ఈ యొక్క బార్లీ జావ అనేది చాలా 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 బాగా పనిచేస్తుంది. ఇది ఎలా చేసుకోవాలంటే నైట్ అంతా మనం బార్లీస్ని నీట్గా వాష్ చేసుకొని దాని తర్వాత నైట్ అంతా నానబెట్టేసి దాని తర్వాత మార్నింగే లేచిన తర్వాత మార్నింగే మనం ఆ ఒక బార్లీ వాటర్ని మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఒక 10-20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకున్న తర్వాత మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకొని అందులోనే 1 లెమన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని తాగాలి. సో ఇలా తాగితే వితిన్ 2 డేస్లోనే మీ యొక్క బాడీ అనేది మీకు తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుందండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఆడవాళ్ళకి నేను నా ఒక సజెషన్ కూడా అనుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే అలా లైట్గా టిఫిన్ తీసుకున్నాను. సో టిఫిన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క బార్లీ జామ్ అనేది తాగుతున్నాను హెయిర్ ఫాల్కి. అండ్ ఆల్సో ఇంట్లో నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ పట్టించుకోకుండా నా ఒక హెల్త్ని యాక్టివ్గా, నా ఒక డేని యాక్టివ్గా ఉంచుకోవాలి, నా ఒక బ్రెయిన్ని పీస్ఫుల్గా ఉంచుకోనికి నేను ఒక వాటర్ అనేవి తాగుతున్నాను డైలీ. సో ఇప్పుడు ఇంకా లంచ్ టైం అయిందండి. సో లంచ్ టైం అయిన తర్వాత నేను లంచ్ టైంలో కూడా ఈ మధ్య వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో నాన్ వెజ్ అనేది కొన్ని డేస్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో హెల్త్ బాగాలేదన్నమాట. సో సమ్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్. సో అందుకు కొన్ని డేస్ అయితే డాక్టర్ అయితే నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయని చెప్పారు. నాకైతే కాదు, మా బాబుకి. సో అందుకు నేను ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్సే వండుకొని తింటున్నాను. నిన్న నైట్ మిగిలిపోయిందనమాట తోటకూర. నేను బాక్స్లో తీసి పెట్టుకున్నాను. నాకు పర్సనల్గా ఇష్టం ఆకుకూరలు అంటే. చిన్నప్పటి నుంచి నాకు ఈ అలవాటే అనమాట ఆకుకూరలు తినడం. సో ఆకుకూరలు అండ్ పొటాటో ఫ్రై అండ్ రైస్ అండ్ పెరుగు, కొంచెం ఆవకాయ. సో మంచిగా తిన్నాను, చాలా ఫుల్గా తిన్నాను. ఇంకా ఇప్పటి నుంచి ఆఫ్టర్నూన్ కూడా చాలా లైట్గా తినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి డైట్ అనేది మన హెల్త్ మనమే కాపాడుకోవాలి కాబట్టి. సో అవన్నీ తిన్న తర్వాత ఈవినింగ్ అయిందండి. సో ఈవినింగ్ అయిన తర్వాత స్నాక్స్ అనేవి చేసుకుంటున్నాను. డైలీ ఈ స్నాక్సే ఉండవు అనమాట. సో మా ఇంట్లో మనీ ఉన్నప్పుడు ఇట్లా మంచిగా తింటాం, మనీ లేనప్పుడు అంతగా ఏం తినమన్నమాట. మనీ అంటే శాలరీ స్టార్టింగ్లో మంచిగా ఉంటుంది. సో మంత్ ఎండింగ్ వచ్చేసరికి తెలుస్తుంది ఆ ఒక పెయిన్. సో నా లైఫ్ కూడా అంతే సేమ్. సో ఈవినింగ్ స్నాక్స్ ఒక చిన్న ఆరెంజ్ అండ్ కొన్ని నాకు ఇష్టమైన డేట్స్, పచ్చి ఖజూరా తిన్నాను. అండ్ నైట్ వచ్చేసి వైట్ రైస్ అండ్ బీరకాయ కర్రీ చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.